అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ రైటింగ్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, మరి ఇప్పుడు వేదిక పైకి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి అప్రతిహతంగా వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఈసారి బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ని కూడా క్రియేట్ చేస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీస్ అందరూ దత్తత తీసుకున్నటువంటి మా డైరెక్టర్ కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ our one and only blockbuster director Anil Ravipudi garu onto the stage. Yes, ఇప్పుడు అనిల్ రావిపూడి గారు మాట్లాడతారు. బీమ్స్ ఎక్కడ? బీమ్స్ దా, మళ్ళీ నీకు అవకాశం అవుతుంది, 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతా. Yes, the musical blockbuster combination. Beams garu to please speak. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలా దూరం ప్రయాణం చేసాం, చేరాల్సిన చోటుకు చేరాం. ఇక్కడ నిలబడడానికి, నేను ఇక్కడ రావడానికి మొదటి కారణం పాట. మనస్ఫూర్తిగా పాటకు థ్యాంక్స్. ఏమవుతానో తెలియదు, దేనికి పనికి వస్తానో తెలియదు, కానీ దేనికైనా పనికి వస్తానో ప్రూవ్ చేసింది. అమ్మ, నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు చిరంజీవి సార్ పక్కన, వెంకటేష్ సార్ పక్కన, అనిల్ సార్ పక్కన నిలబడి మాట్లాడే గొప్ప అవకాశాన్ని మీ ద్వారా పొందగలిగాను. మా ఊరికి, జిల్లా ప్రజలకి, అలాగే భీమ్స్ ఇక్కడ ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి, భీమ్స్ ఇక్కడ ఉంటే బాగుంటుందని ప్రేమించిన ప్రతి ఒక్కరికి, భీమ్స్ ఇక్కడ నిలబడాలని కోరుకుని ఇక్కడ నిలబెట్టిన ప్రతి ఒక్కరికి, అన్నం పెట్టిన ప్రతి ఒక్కరికి, ఆపదలు ఆదుకున్న ప్రతి ఒక్కరికి, కష్టంలో తోడున్న ప్రతి ఒక్కరికి, నా పనిలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి పాదాభివందనాలు చెప్పుకుంటూ జై హింద్. Thank you, Beams garu. Yes, over to Director Anil Ravipudi garu. థ్యాంక్స్ బీమ్స్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మరో అదిరిపోయే సంక్రాంతి, మరో ఇరగదీసే సంక్రాంతి. థ్యాంక్స్ టు ఆడియన్స్, ఇంత పెద్ద ఘన విజయాన్ని మాకు ఇచ్చినందుకు. లాస్ట్ ఇయర్ విక్టరీ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాను సినిమాతో వచ్చాం, అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. ఆ టేస్ట్ని మేము ఎంజాయ్ చేస్తున్న దీంట్లోనే మళ్ళీ మరో అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. అండ్ అది దట్టు మెగాస్టార్ చిరంజీవి గారితో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముందు ఆడియన్స్ అందరికీ. వరుసగా 9 హిట్స్ అంటే ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. నంబర్ కౌంట్ పెరిగే కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ కథ రాయాలంటే కొద్దిగా ఇది టెన్షన్ మొదలైంది. అండ్ ప్రతి సినిమాని ఇంత పెద్ద విజయాన్ని సాధించినందుకు ప్రేక్షకులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి నాకెంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలు, నా ఫ్రెండ్ సాహు గారుపాటి గారికి, అలాగే మా మెగా బాస్ సుస్మిత కొనెదల్ గారికి, మిమ్మల్ని సుస్మిత కొనెదల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నిజంగా సినిమా మొత్తం ఇద్దరు ఎంత పాజిటివ్గా సెట్లో ఉంటూ, మేము కొన్ని సాహు అయితే ఆయన నవ్వటం చాలా తక్కువ, అప్పుడప్పుడే నవ్వుతుంటారు. సో సుస్మిత గారు అయితే చిరంజీవి గారికి మేము కమ్యూనికేట్ చేయాల్సినవన్నీ ఆవిడ ద్వారా కమ్యూనికేట్ చేసేవాళ్ళం. మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. అండ్ థ్యాంక్ యూ సుస్మిత గారు. తిట్లు తినింది నేను, ప్రేజెస్ను అన్ని కాంప్లిమెంట్స్ ఏమో మీకు. అదే తిట్లు సుస్మిత గారికి, కాంప్లిమెంట్స్ నాకు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సుస్మిత గారు అండ్ సాహు గారు. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి నా పేరు పైన కృతజ్ఞతలు. అసలు ఎంత గొప్ప విషయం అంటే మా టెక్నీషియన్స్లో 2 ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరో చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి గారు, ఆర్ట్ వెంకటేష్ గారు, సారీ మన ఆర్ట్ ప్రకాష్ గారు.
ఎందుకంటే సూర్యవంశంలో రాజాలో వెంకటేష్ బాబు గారు వెనక అక్కడ నుంచి ఉంటారు కదా, చూడండి ఒక్కసారి లాస్ట్ సీట్లో కూర్చున్నారు ఇద్దరు, సమీర్ రెడ్డి గారు అండ్ ప్రకాష్ గారు. చేతులు ఓపెన్ సార్. అబ్బా, థ్యాంక్ యూ సమీర్ గారు అండ్ ప్రకాష్ గారు. అండ్ మీరు ఎంతో సపోర్ట్ చేశారు సినిమాకి. అండ్ ఈ సినిమా ఫాస్ట్గా చేయడంలో కూడా సమీర్ రెడ్డి గారు ఎప్పుడు నాకు, మాది 3వ ఫిల్మ్, F2 అండ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ మణిశంకర్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సమీర్ గారు. అలాగే బీమ్స్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ ఆల్బమ్స్ ఇచ్చావు, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో కొరియోగ్రాఫర్స్ అందరికీ, అండ్ భాను అండ్ విజయ్ అండ్ మా సందీప్, అందరికీ ముగ్గురికి పేరు పేరున థ్యాంక్స్. ఎవరి పాట వాళ్ళు ఎరగ తీశారు. అండ్ లిరిక్ రైటర్స్ అందరికీ థ్యాంక్స్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా రైటింగ్ టీం నిజంగా ఎంత ఎనర్జీ చూపించారు స్టేజ్ మీద. సిట్టింగ్లో కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఎనర్జీ. అసలు ఒకరితో ఒకరు అసలు ఇట్లా షేక్ అయిపోతున్నారు చిరంజీవి గారిని చూసేసరికి. ఇక నుంచి చిరంజీవి గారు బొమ్మ పెడతాను సిట్టింగ్ రూమ్లో.